హలో ఫ్రెండ్స్, మనం పైథాన్ యొక్క నెక్స్ట్ వీడియో ట్యుటోరియల్లోకి వచ్చాం. ఈ వీడియోలో మనం పైథాన్ యొక్క లిస్ట్ గురించి తెలుసుకుందాం అనమాట. సో లిస్ట్స్ అనేవి ఏంటి, సో మీరు ప్రీవియస్గా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్లో నుంచి వస్తే సో మీరు అరేస్ గురించి తెలిసే ఉంటుంది అనమాట. మీకు అరేస్ అనేవి ఏంటి అనేది మీకు ప్రీవియస్గా తెలిసే ఉంటుంది. సో ఇవి ఏం చేస్తాయంటే అరేస్ దాంట్లో ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయన్నమాట. సో ఒక వేరియబుల్ నేమ్తో సో దాంట్లో ఏదైనా ఒక యాక్సెస్ చేయాలంటే ఇండెక్స్ వాల్యూతో యాక్సెస్ చేస్తాం అనమాట. సో ఇదే కాన్సెప్ట్ మనకి పైథాన్లో కూడా ఉందన్నమాట. సో మనం యాక్సెస్ చేయాలంటే ఇండెక్స్ వాల్యూనే యూజ్ చేస్తారు ఇక్కడ కూడా. సో ఫస్ట్ మనం ఒక అరేకి ఎలా అయితే ఒక నేమ్ ఇస్తామో ఇక్కడ లిస్ట్ కూడా ఒక నేమ్ ఇద్దాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మై అండర్స్కోర్ లిస్ట్ అని ఇచ్చాను, ఈజ్ ఈక్వల్ టు ఓకే బ్రాకెట్స్ ఓపెన్ చేశాను అనమాట. సో దీనికి అర్థం ఏంటంటే ఇది ఒక లిస్ట్ అని అర్థం అనమాట. సో ఇక్కడ చూసారు కదా, మై లిస్ట్ అనేది లిస్ట్ అని చూపిస్తుంది. సో నేను ఇక్కడ విఎస్ కోడ్ యూజ్ చేస్తున్నాను అనమాట, మీరు కూడా యూజ్ చేయండి. సో ఇది చాలా బాగుంటుంది అనమాట ఈ ఎడిటర్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాల్యూస్ ఇస్తున్నాను. సో అలాగే నేను ఇక్కడ స్ట్రింగ్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో లిస్ట్లో మనం ఏదైనా ఇవ్వచ్చు, ఏ డేటా టైప్ అయినా ఉండొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బులియన్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. సో చూసారు కదా, అన్నీ ఇక్కడ వ్యాలిడ్ అనమాట, మనం ఏ వాల్యూస్ అని ఇవ్వచ్చు. సో దీన్ని ఒకసారి ప్రింట్ చేస్తాను అనమాట, మీకు ఇది ఎలా అవుట్పుట్ అనేది వస్తుందో లిస్ట్ అనేది. సో ఓకే దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. మై అండర్స్కోర్ లిస్ట్ అనమాట మనం ఇచ్చిన వేరియబుల్ నేమ్. సో దీన్ని ప్రింట్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా, మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. సో మనం ఎలా అయితే ఇండెక్స్ వాల్యూస్తో యాక్సెస్ చేస్తాం అరేని, ఇక్కడ మనం లిస్ట్ని కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో 0th ప్లేస్లో 1 ఉంటుంది ఇక్కడ. ఎలా అయితే మీరు ఇక్కడ చూసారు కదా, మనం ప్రీవియస్గా స్ట్రింగ్స్లో నేర్చుకున్నాం కదా. సో ఇక్కడ చూసారు కదా, 1 అనేది అవుట్పుట్ వచ్చేసింది. అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 అనేది కావాలంటే 3 ఇండెక్స్ ఇవ్వచ్చు అనమాట. సో కంట్రోల్ S నొక్కేసి ఇక్కడ సేవ్ చేసాను. ఇక్కడ క్లిక్ చేయగానే 4 అనేది అవుట్పుట్ వచ్చేసింది అనమాట. అలాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3, 4, 5 అనమాట ఈ బులియన్ వాల్యూని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ నేను 5 ఇవ్వచ్చు అనమాట. ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 5 ఇస్తే సో మనకి ఇక్కడ ట్రూ అనేది అవుట్పుట్ వచ్చేసింది అనమాట. సో అది లిస్ట్ని యాక్సెస్ చేయడం. అలాగే మనకి లిస్ట్లో కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ మెథడ్స్ గురించి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మై లిస్ట్ డాట్ అని క్లిక్ చేస్తే మనకి కనిపిస్తాయి అనమాట దీంట్లో ఉన్న కొన్ని మెథడ్స్ అనేవి. నేను ఈ విఎస్ కోడ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి సో ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్నాయి నాకు. ఎక్స్టెండ్ అనేది ఉంది, అపెండ్ అనేది ఉంది, సార్ట్ అనేది ఉంది, ఇన్సర్ట్ అనేది ఉంది, రివర్స్ ఉంది, క్లియర్, కాపీ. సో ఇవన్నీ కొన్ని మెథడ్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ లిస్ట్ని కాపీ చేసి చూద్దాం అనమాట. సో ఇది కాపీ మెథడ్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మనం ఒక న్యూ వేరియబుల్లో స్టోర్ చేద్దాం, న్యూ అని చేసి ఓకే. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను న్యూ వేరియబుల్లో మన ప్రీవియస్గా ఉన్న ఒక లిస్ట్ని కాపీ చేస్తాను అనమాట. సో ఇక్కడ నేను న్యూ అని ఇస్తే మనకి ప్రీవియస్గా ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అదే అవుట్పుట్ వస్తుంది అనమాట, ఎందుకంటే మనం ఈ లిస్ట్ని ఇక్కడ కాపీ చేసాం కాబట్టి. అలాగే మనం ఇంకొన్ని మెథడ్స్ గురించి తెలుసుకుందాం. మై లిస్ట్ డాట్ అని క్లిక్ చేసి సో ఇక్కడ నేను రివర్స్ చేయొచ్చు అనమాట స్ట్రింగ్ని, ఈ లిస్ట్ని నేను ఇక్కడ రివర్స్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ప్రింట్ చేద్దాం దీన్ని, ఇది రివర్స్ అయితే ఎలా కనిపిస్తుందో చూద్దాం అనమాట. సో ఓకే, సో ఇక్కడ చూసారు కదా, ట్రూ, హై, 4, 3, 2, 1 అని ఇలా వచ్చేసాయి అనమాట మనకి వాల్యూస్. సో అది లిస్ట్ రివర్స్ చేయడం. అలాగే మనకి ఇంకొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఇంకా మనకు వచ్చేసి సార్ట్ అనేది ఆప్షన్ ఉంది, అలాగే ఇన్సెట్ ఉంది,
ఓకే, ఇన్సర్ట్ మెథడ్ గురించి తెలుసుకుందాం అనమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లిస్ట్లో వచ్చేసి నేను ఇంకొక వాల్యూని అసైన్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనం ఇది ప్రింట్ చేస్తే మనకి ఓకే, మనకి ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది, చూద్దాం. ఓకే, ఎక్స్పెక్టెడ్ 2 ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఓకే ఓకే ఓకే, మనం ఇక్కడ ఇండెక్స్ వాల్యూ కూడా ఇవ్వాలన్నమాట. ఏ ఇండెక్స్ ప్లేస్లో మనం ఈ వాల్యూ అనేది అసైన్ చేయాలనుకుంటున్నామని. సో మనకి ఇక్కడ 0 1 2 3 4 5 దాకా ఉన్నాయి కాబట్టి మనం, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇండెక్స్ వాల్యూ ఇచ్చేద్దాం అనమాట. చూసారు కదా, ఇక్కడ ఇండెక్స్ ఏది ఇవ్వాలి అనుకుంటున్నారో అది కూడా ఇవ్వండి అని చెప్తుంది. సో మనం ఇక్కడ 6 వాల్యూ ఇచ్చేసి మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 9 అనే వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే ఓకే, ఇప్పుడు మనం చూద్దాం అనమాట. సో ఇక్కడ చూసారు కదా, మనకి 6th ప్లేస్లో 6th ఇండెక్స్ వాల్యూలో మనకి ఇది 9 అనే వాల్యూ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట, ఇన్సర్ట్ అయింది అనమాట. సో అలాగే మనకి ఈ ఇన్సర్ట్ వాల్యూ లాగే ఇంకొక మెథడ్ కూడా ఉందన్నమాట, అపెండ్ అనేది. ఈ అపెండ్కి ఓన్లీ ఒక పారామీటరే ఉంటుంది. ఆ పారామీటర్ వచ్చేసి మనం వాల్యూ డైరెక్ట్గా అసైన్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ నేను 9 అనేది ఇస్తున్నాను. సో మనకి ఎలాగైతే ఇందాక వాల్యూ అనేది 9 అనేది వచ్చిందో అలాగే ఇక్కడ కూడా వచ్చింది అనమాట. ఎందుకంటే ఇది కూడా సేమ్ ఫంక్షనే అనమాట. సో ఎలాగైతే ఇందాక మీరు ఇన్సర్ట్ మెథడ్ చూసారో అలాగే ఇది కూడా, కాకపోతే ఇది ఓన్లీ ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. ఫైనల్గా ఇండెక్స్ వాల్యూ దీని ఫుల్ లెంత్ ఉంటుంది కదా, ఈ లిస్ట్ ఫుల్ లెంత్ ఫైనల్ ఇండెక్స్ వాల్యూ తర్వాత వచ్చే నెంబర్కి ఇది అపెండ్ చేస్తుంది అనమాట ఈ వాల్యూని. సో అది ఫ్రెండ్స్ లిస్ట్ వచ్చేసి పైథాన్లో. సో మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.